హాయ్ ఎవ్రీవన్. సిసిఎన్ఏ 100 డేస్ సిరీస్లో ఈరోజు ఓఎస్ఐ మోడల్స్లో పార్ట్ 2. ఓఎస్ఐ అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. అసలు ఏంటంటే ఈ మోడల్ అనేది నెట్వర్క్ కమ్యూనికేషన్ని 7 లేయర్స్గా డివైడ్ చేసి ఒక రిఫరెన్స్ మోడల్ అన్నమాట. అంటే డేటా అనేది ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి ఎలా ట్రావెల్ అవుతుందో ఈజీగా అర్థం చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇది ఒక జస్ట్ రిఫరెన్స్ మోడల్. ఓకే, ఈ రోజు మనం యూజర్ కి క్లోజెస్ట్ లేయర్స్ కోసం చెప్పుకుందాం. అదే సాఫ్ట్వేర్ లేయర్స్. ఈ సాఫ్ట్వేర్ లేయర్స్ లో ఏమేమి వస్తాయి అంటే పై నుంచి కిందకి అన్నమాట. ఫస్ట్ అప్లికేషన్ లేయర్, ఇది 7th. తర్వాత ప్రెజెంటేషన్ లేయర్, ఇది వచ్చేసి 6th. తర్వాత సెషన్ లేయర్, ఇది వచ్చేసి 5th లేయర్. ఓకేనా. అప్లికేషన్ లేయర్ ఇది ఏంటంటే యూజర్ కి క్లోజెస్ట్ లేయర్ అన్నమాట. అంటే ఫేస్ టు ఫేస్ చూసి చేసేది అప్లికేషన్ లేయర్ అన్నమాట. ఎగ్జాంపుల్ గా వెబ్ బ్రౌజర్ గానీ, వాట్సాప్ గానీ, జీమెయిల్ గానీ, యూట్యూబ్ గానీ డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతాడు అనమాట యూజర్. అది అప్లికేషన్ లేయర్. నెక్స్ట్ ప్రెజెంటేషన్ లేయర్, ఇది ఏం చేస్తుందంటే డేటాని ఫార్మేట్ చేస్తుంది. ఎలాంటి ఫార్మేట్ అంటే ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్. అంటే యూజర్ నుంచి ఎవరికైనా సెండ్ చేసే మెసేజ్ ఎన్క్రిప్ట్ అయ్యి ట్రావెల్ అవుతుంది, కానీ రిసీవ్ చేసుకునే వాళ్ళకి డీక్రిప్ట్ అయ్యి వస్తుంది. అది కూడా విడదీసేస్తుంది అనమాట, కంప్రెస్ చేస్తుంది. అంటే డేటాని చిన్న చిన్న ముక్కలుగా విడదీసేసి రిసీవ్ చేసుకునేటప్పుడు మొత్తం కంప్రెస్ చేస్తుంది. సెషన్ లేయర్ ఇది ఏం చేస్తుందంటే క్లయింట్ కి సర్వర్ కి మధ్యన సెషన్ ని క్రియేట్ చేస్తుంది. అది దాన్ని మెయింటైన్ చేస్తుంది, టెర్మినేట్ చేస్తుంది, రెండు ఇదే చేస్తుంది. అలానే కనెక్షన్ ని యాక్టివ్ గా ఉండేలా చూస్తుంది అనమాట. సో సపోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఇంకా ఫిజికల్ లేయర్ గురించి సింపుల్ గా అర్థం చేసుకుందాం. 4th ట్రాన్స్పోర్ట్ లేయర్, ఇది వచ్చేసి హార్ట్ ఆఫ్ ది ఓఎస్ఐ లేయర్. ఇది ఏంటంటే రిలయబుల్ కమ్యూనికేషన్ కి రెస్పాన్సిబుల్ అన్నమాట. ఇందులో యూస్ చేసే ప్రోటోకాల్స్ టీసీపీ అండ్ యూడిపి. డేటాని సెగ్మెంట్ గా డివైడ్ చేసి సెండ్ చేస్తుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక కొరియర్ సర్వీస్ పార్సల్ ని సేఫ్ గా డెలివరీ చేయడం లాంటిది. డేటా డెస్టినేషన్ అడ్రస్ కి వెళ్ళిందా లేదా చెక్ చేసుకుంటది. నెట్వర్క్ లేయర్, ఇందులో వచ్చేసి డివైజెస్, రౌటర్. ఇదేంటంటే రౌటింగ్ ఇంకా ఐపీ అడ్రస్. బెస్ట్ పాత్ సెలెక్ట్ చేసి ప్యాకెట్ ని డెస్టినేషన్ కి పంపుతుంది. సింపుల్ గా అంటే ఈ గూగుల్ మ్యాప్స్ లో చూసుకుంటే షార్టెస్ట్ రూట్ ని చూస్ చేసుకుంటుంది. నెక్స్ట్ డేటా లింక్, ఇదేంటంటే మ్యాక్ అడ్రస్ ని యూస్ చేసి సేమ్ నెట్వర్క్ లో కమ్యూనికేషన్ చేస్తుంది. ఎర్రర్ డిటెక్షన్స్ ఇందులో యూస్ చేసే డివైజెస్, స్విచ్చెస్. అంటే సింపుల్ గా ఒక అపార్ట్మెంట్ లో కరెక్ట్ ఫ్లాట్ నెంబర్ కి పార్సల్ డెలివరీ చేయడం లాంటిది. ఫిజికల్ లేయర్ అంటే ఫిజికల్ గా కనెక్ట్ అయ్యేవి అనమాట. యాక్చువల్ గా కేబుల్స్ గానీ, సిగ్నల్స్ గానీ, ఫైబర్, వైఫై, రేడియో వేవ్స్ ఇవన్నీ ఏం చేస్తాయి, జీరోస్, వన్స్ ని ఎలక్ట్రికల్, ఆప్టికల్ ఆర్ వైర్లెస్ సిగ్నల్స్ గా ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇందులో యూస్ చేసే డివైజెస్ మీకు తెలిసిందే, కేబుల్స్ మెయిన్ గా వచ్చేసి. మిగతావి ఫైబర్ కేబుల్స్, ఆప్టికల్ కేబుల్స్, హబ్ గానీ, రిపీటర్స్ గానీ. సింపుల్ ఎగ్జాంపుల్ గా చెప్తాను చూడండి. ఒక రోడ్డు లాంటిది అనమాట. ఇవి ఫిజికల్ గా ఒక రోడ్డు లాంటిది, దాని మీద డేటా ట్రావెల్ అయ్యి మన డివైజెస్ రిసీవ్ చేసుకుంటాయి, అంతే.